మనకి న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. బట్ మామూలుగా అసలు ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని అడుగుతున్నా ఇది. మీరే గనక జడ్జ్ అయితే జోగి రమేష్‌కి బెయిల్ ఇస్తాను, బెయిల్ ఇవ్వను. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఛానల్‌కి లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయొద్దు. నేను అడగట్లేదు. బట్ కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో జోగి రమేష్ కుటుంబానికి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి. జోగి రమేష్ భార్య, ఆయన పిల్లలు ఈ వీడియో కామెంట్స్ చూసేలా చేస్తా. ఇది నా ప్రామిస్. కానీ జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. కనీసం 1000 కామెంట్లు కంపల్సరీగా కామెంట్ చేయండి, 1000 మంది. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ తుఫాను మొదలైంది. జోగి రమేష్ అరెస్టు మీద వైసీపీ అధినేత స్పందించారు. రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారీ జరిగితే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్యలు, వైఫల్యాల్ని తప్పుదోవ పట్టించేందుకు అరెస్ట్ చేశారంటూ జగన్ పేర్కొన్నారు. సిబిఐ విచారణ జరపాలని పిటిషన్ వేసిన మరుసటి రోజే జోగి రమేష్ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. భయంతో చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేశారన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇదే అన్నారు. నకిలీ మద్యం కేసు మీద సిబిఐ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. తన భర్త తప్పు చేసినట్టుగా కూటమి నేతలు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు జోగి రమేష్ భార్య శకుంతలాదేవి. తన భర్త మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల విమర్శలకి అధికార కూటమి కౌంటర్ ఇచ్చింది. జోగి రమేష్ అండ్ టీం తయారు చేసిన నకిలీ మద్యం కాదని స్లో పాయిజన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ అసత్య ప్రమాణం చేశారు కాబట్టి అమ్మ ఆగ్రహించిందన్నారు. జోగి అరెస్టుతో తన పేరు బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నారంటూ కామెంట్ చేశారు బుద్ధ వెంకన్న. ఇదే కేసులో జోగి రమేష్ ప్రధాన అనుచరుడు అరేపల్లి రామ్మును కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి విడిచిపెట్టారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకి వైసీపీ పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే జోగి రమేష్ అరెస్ట్ తర్వాత ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. జోగి రమేష్ మద్యం కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆయన వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. రీసెంట్గా చిత్తూరులో పర్యటించిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగి రమేష్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి జగన్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం వెలుగులోకి రావడంతో తమ పార్టీ నేత జయచందర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ వెంటనే సస్పెండ్ చేసిందని ఆయన గుర్తు చేశారు. జగన్ని జోగి రమేష్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము లేదా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో కల్తీ మద్యం తయారు చేసి 100 కోట్లు దోచుకున్న మద్యం మాఫియా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కల్తీ మద్యం తయారీని ప్రారంభించినట్టు తెలిపారు. మొత్తం కుట్ర జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిందని, అందుకు తగిన ఆధారాలు జోగి రమేష్ను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. తంబళ్లపల్లి మద్యం కేసులో నిందితులు స్పష్టంగా జోగి రమేష్ ప్రేరణతోనే మద్యం చేసినట్టు అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్తో ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని, త్వరలోనే ఖచ్చితంగా జోగి రమేష్కి బెయిల్ వచ్చే అవకాశాలు 100% కనిపిస్తున్నాయని ఆయన కుటుంబం చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉంది. ఆ కుటుంబానికి మీరేం చెప్పదలుచుకున్నారు? మీ జోగి రమేష్ తప్పు చేశాడు, మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఆ కుటుంబం ఈ వీడియో కామెంట్లు చూస్తుంది.